ఛందస్సు వృత్త పద్యాల గురించి చెప్పుకున్నాం. ఈ రోజున జాతి పద్యాలు, ఉపజాతి పద్యాల గురించి వివరిస్తాం. జాతి పద్యాలలో మనకి కంద పద్యము, ద్విపద ఉంటాయి. ముందుగా మనం కంద పద్యం గురించి వివరిస్తాం. కంద పద్యము లక్షణాలు. కంద పద్యము లక్షణాల గురించి తెలుసుకుందాం. ఒకటి, ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఓకే. రెండవది, 1-2 పాదాలను పూర్వార్ధమని, 1-2 పాదాలను పూర్వార్ధమని. అలాగే 3-4 పాదాలను ఉత్తరార్ధమని అంటారు. 3-4 పాదాలను ఉత్తరార్ధమని అంటారు. ఓకే. అయితే మూడవది, 1-3 పాదాలలో యతి ఉండదు. 1-3 పాదాలలో యతి ఉండదు. అలాగే 4, 2-4 పాదాలలో 2-4 పాదాలలో 1-4 గణాల 1-4 గణాల మొదటి అక్షరాలకు 1-4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది. యతి మైత్రి ఉంటుంది. సరే, ఈ పద్యంలో గణాలన్నీ కూడా నల గగ భజస అనే గణాలతో పూరించారు. 5వ పాయింట్, ఈ గణాలన్నీ నల
తొమ్మిదవది బేసి గణాలు. బేసి గణాలు అంటే తెలుసు కదా. బేసి గణాలు అనగా 1 3 5 7 గణాలలో 1 3 5 7 గణాలలో జగణము ఉండరాదు. జగణము ఉండరాదు. అలాగే 10వది ఆరవ గణము. ఆరవ గణము జగణము గాని నలము గాని ఉండాలి. ఆరవ గణము జగణము గాని నలము గాని ఉండాలి. నలము గాని ఉండాలి. సరేనా? ఇప్పుడు ఈ పద్యానికి ఉదాహరణ ఒకటి తీసుకుందాం. ఈ పద్యానికి ఉదాహరణ ఒకటి తీసుకుందాం. ఏమిటి అంటే మనకి ఉదాహరణ చూడండి. ఉపకారికి ఉపకారికి నుపకారము. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయు వివరింపంగా. విపరీతము విపరీతము చేయు విపరీతము చేయు కాదు వివరింపంగా. నపకారికి నుపకారము నపకారికి నుపకారము నెపమొన్నక సేయువాడు నేర్పరి సుమతి. నెపమొన్నక సేయువాడు నేర్పరి సుమతి. సరేనా? అయితే మనం ఈ కంద పద్యములో లక్షణాల గురించి తెలుసుకున్నాము. ఉదాహరణ పద్యం కూడా తెలుసుకున్నాము. అయితే ఈ పద్యంలో వృత్త పద్యములలో 3 అక్షరాలకు గుర్తించిన విధంగా ఇందులో గుర్తించకూడదు. ఎందుకంటే దీనికి ఒక నియమం ఉంది. ఈ పద్యంలో ఈ జాతి పద్యాలలో కానీ ఉపజాతి పద్యాలలో కానీ ఖచ్చితంగా ఇంద్రగణాలు సూర్యగణాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి మనం మీకు చెప్పడం జరిగింది. అయితే సరే, ఇప్పుడు ఈ పద్యం గుర్తించేటప్పుడు ముందుగా 3 అక్షరాలు కాకుండా గురు లఘువులు గుర్తించుకుంటూ వెళ్ళాలి. ముందుగా మనం ఈ పద్యంలో వరుసగా గురు లఘువులను గుర్తించేద్దాం. సరే, హ్రస్వ అక్షరం ఉంది కాబట్టి ఇదేమవుతుంది? గు అవుతుంది. హ్రస్వ అక్షరం ఉంది కాబట్టి ఇదేమవుతుంది? లఘు అవుతుంది. ప హ్రస్వం కాబట్టి ఏమవుతుంది? లఘు అయింది. కా దీర్ఘము ఉన్నది కాబట్టి గురువు అయింది. రి హ్రస్వము ఉన్నది కాబట్టి ఏమవుతుంది? లఘు అవుతుంది. కి లఘు అవుతుంది. అలాగే ను హ్రస్వం కాబట్టి ఏమైంది? లఘు. ప హ్రస్వం కాబట్టి లఘు. కా దీర్ఘము ఉన్నది కాబట్టి ఇది గురువు అవుతుంది. అలాగే ర హ్రస్వము కాబట్టి లఘు. ము హ్రస్వము కాబట్టి లఘు. వి హ్రస్వం లఘు. ప హ్రస్వము కాబట్టి లఘు. రి దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవ్వాలి? గురువు అవ్వాలి. దీర్ఘాక్షరాలన్నీ గురువులు అవుతాయని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా. సరే, త దీర్ఘం లేదు కాబట్టి లఘు. ము లఘు. సే దీర్ఘము ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇది గురువు అవ్వాలి. అలాగే యు
హ్రస్వం కాబట్టి లఘు. గా దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు అయింది. దు లఘు. బి లఘు. వా లఘు. ఇక్కడ సున్నాతో కూడినటువంటి అక్షరము గురువు అవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది? గురువు అవుతుంది. అలాగే పం సున్నాతో కూడి ఉంది కాబట్టి ఇది ఏమవ్వాలి? గురువు అవ్వాలి. గా దీర్ఘం ఉన్నది కాబట్టి ఇది గురువు అవుతుంది. రైట్. అలాగే నా దీర్ఘం లేదు కాబట్టి లఘు. ప లఘు. కా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. రి హ్రస్వం కాబట్టి లఘు. కి లఘు. ను లఘు. ప లఘు. కా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. ర లఘు. ము లఘు. అలాగే నే లఘు. ప లఘు. మో లఘు. ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం ఏమవుతుందన్నా? గురువు అవుతుంది. అప్పుడు ఇది ఏమవ్వాలి? మనకి గురువు అవ్వాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? ద్విత్వాక్షరాలన్నీ కూడా ఏమవుతాయని చెప్పే మనం లఘువులు అవుతాయని చెప్పు. కాబట్టి ఇది లఘు అవుతుంది. అలాగే క లఘు. సే దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవ్వాలి? గురువు అవ్వాలి. అలాగే యు హ్రస్వం కాబట్టి ఏమవుతుంది? లఘువు అవుతుంది. వా దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? గురువు అవుతుంది. అలాగే డు ఇదేమవుతుంది? హ్రస్వం కాబట్టి లఘు. నే దీర్ఘాక్షరాలు గురువు అవుతాయి కాబట్టి ఇది గురువు అవుతుంది. కానీ చూడండి, సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం కూడా గురువు అవుతుంది. అందువల్ల ఇది గురువు అయింది. ఆల్రెడీ దీంట్లో దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది. కాబట్టి సంయుక్తాక్షరం ముందు పడితే గురువు అయిపోయింది. ఇప్పుడు సంయుక్తాక్షరం ఏమవుతుందని చెప్పాం? లఘు అవుతుందని చెప్పుకున్నాం. సంయుక్తాక్షరాలన్నీ కూడా ఏమవుతాయి? లఘు. అలాగే రి లఘు. సు లఘు. మా లఘు. ఇక్కడ టీ దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవ్వాలి? గురువు అవ్వాలి. సరే, పద్యంలో గురు లఘువులు గుర్తించారు. ఈ గురు లఘువులు గుర్తించిన తరువాత మనము ఈ పద్య లక్షణాలు ఏమిటో వరుసగా తెలుసుకుంటూ ఉందాం. ఈ పద్య లక్షణాలు ఏమిటి అని చెప్తాను. ఇక్కడ పక్కన ఉన్నాయి కదా పాయింట్లు. సరే, ఫస్ట్ పాయింట్ ఏమిటి? ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 1 2 3 4 ఉన్నాయి. సరే, ఓకేనా? ఈ పద్యంలో ఎన్ని పాదాలు ఉన్నాయి? 4 పాదాలు ఉన్నాయి. సరే, ఇక రెండవది 1 2 పాదాలను పూర్వార్ధమని. 1 2 పాదాలు ఏమని చెప్పుకున్నాం ఇక్కడ మనం? పూర్వార్ధము అన్నాం. పూర్వార్ధం. సరేనా? 1 2 పాదాలు ఏమవుతాయి? పూర్వార్ధం. 3 4 పాదాలు ఏమవుతాయి? ఉత్తరార్ధం. 3 4 పాదాలు ఏమవుతాయి? ఉత్తరార్ధం. సరే, 3 4 పాదాలు ఉత్తరార్ధం అవుతాయి. సరే, రెండో పాయింట్ అయ్యింది. అయితే మూడోది 1 3 పాదాలలో ఎటు ఉండదు. తర్వాత చూద్దాం. 2 4 పాదాలలో 1 గణాలు 1 4 గణాల మొదటి అక్షరాలకు ఎటు మైత్రి చెందుతుంది. అవి తర్వాత చూద్దాం. ఈ గణాలన్నీ ఏం చేయమన్నాడు వాడు? నల గగ భజస. ఇవన్నీ ఏం చేయాలి? నల గగ భజస అనే గణాలతో పూరించాలి. అసలు మీకు ఈ గణాలు ఎలా ఏర్పడతాయో చూసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకి సూర్యగణాలు ఇంద్రగణాల ద్వారా ఈ పద్యాలను మనం గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఈ గణాలు మనం ఏ విధంగా గుర్తించాలి, ఎలా గుర్తించాలి అనేది మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ నల గగ భజస అనే గణాలు గుర్తించమన్నాడు, కానీ అవి వరుస క్రమంగా గుర్తించాలా, ఇంకొక విధంగా గుర్తించాలా అనేటువంటి నియమం ఏమీ లేదు. వచ్చిన గణాలు మరలా మరలా రావచ్చు. అయితే ఈ నల గగ భజస అనే గణాలు మనకి ఎలా ఉంటాయో ఒకసారి కింద చూద్దాం. నల అంటే ఏమిటి? నల అంటే ఏమిటి? నగనం మీద లఘు. సరేనా? అలాగే గగ అంటే ఏమిటి? గగ అంటే గురువు గురువు. సరే, భగణం అంటే మొదటి గురువు. భగణం అంటే ఆది గురువు. జగణం మధ్య గురువు. మధ్య గురువు. ఓకేనా? సగణము అంటే సగణము.
ఈ గణాలని గుర్తించాలి. సరే, మొదటి పాదం తీసుకున్నాం. అయితే మొదటి పాదంలో ఎన్ని ఉండాలన్నాడు? 1, 3 పాదాలలో 3 గణాలు ఉండాలి. ఒకటో పాదం చూద్దాం. ఈ గణాలు ఎన్ని ఉండాలి? ఇక్కడ 3 గణాలే ఉండాలి. సరే, ఈ 3 గణాలు దేనితో పూరించాలి? నల గగ భజస అనే దానితో పూరించాలి. సరే, ఇక్కడ చూడండి, దీని ప్రకారంగా చూసుకోండి. ఇక్కడ 2 లఘువులు గురువు ఉంది. ఇక్కడ మనకి ఎక్కడ కనబడుతుంది? 2 లఘువులు గురువు. ఇక్కడికి మనం గణాన్ని విడదీయవచ్చు. అప్పుడు ఇది ఏమైంది? సాయి. ఇదేమైంది? సగనం అయింది. సరే, అక్కడ ఒక గణం అయింది. అలాగే 4 లఘువులు ఉన్నాయి. 4 లఘువుల దగ్గర మనం విడదీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకని? 4 లఘువులు ఉన్నాయి అంటే నగనం మీద లఘువు. కాబట్టి ఇది ఏమైంది? ఇక్కడికి నల అయింది. సరేనా? అప్పుడు ఇంకేముంది? గురువు 2 లఘువులు మిగిలినది. గురువు 2 లఘువులు ఎక్కడ ఉన్నాయి? ఆది గురువు చూసుకోండి. ఇక్కడ ఇదిగో ఆది గురువు 2 లఘువులు. అప్పుడు ఇది ఏమైంది? భగణం అయింది. సరేనా? ఇక్కడ దీంట్లో ఎన్ని గణాలు వచ్చాయి? ఇప్పుడు 3 గణాలు వచ్చాయి. ఎందుకని ఇక్కడ లెక్క పెట్టుకోండి. 1, 2, 3 వచ్చాయి కదా. సరే, ఇప్పుడు 3వ పాదంలో కూడా 3 గణాలు ఉండాలన్నారు కదా. అయితే ఇక్కడ చూద్దాం, ఎక్కడి వరకు విడిపోతుందో చూద్దాం. అయితే ఇక్కడ 2 లఘువులు గురువు ఇక్కడ ఉంది కదా. చూడండి, సగనం దగ్గర విడదీయడానికి అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ సగనం దగ్గర మనం విడదీసాం. ఇదేమైంది? సాయి. సరే, ఇక్కడ 4 లఘువులు ఉన్నాయి. అంటే ఏంటి? నగనం మీద లఘువు అంటే నలా దగ్గర మనం విడదీయచ్చు. కాబట్టి ఇక్కడ విడదీసాం నల. ఇక ఏం మిగిలింది? గురువు లఘువు. ఇక్కడ ఎక్కడ ఉన్నది? భగణంలో ఉంది. కాబట్టి ఇది భగణం. సరే, కాబట్టి 1, 2, 3 ఎన్ని గణాలు వచ్చాయి? 3 గణాలు వచ్చాయి. సరేనా? అయితే 2, 4 పాదాలలో 5 గణాలు ఉండాలి అన్నాడు. అర్థమైందా? 2, 4 పాదాలలో 5 గణాలు ఉండాలి అన్నాడు. చూడండి, ఇక్కడ 5 గణాలు ఎక్కడ ఉన్నాయి? 2 లఘువులు గురువు ఎక్కడైనా ఉందా? చూడండి, ఇదిగో సగనం. కాబట్టి ఇక్కడ విడదీయచ్చు ఈ గణాన్ని. అప్పుడు ఇదేమైంది? సగనం అయింది. అలాగే 2 లఘువులు గురువు ఉంది. మళ్ళా సగనం దగ్గర విడదీయచ్చు. అలాగే లఘువు గురువు అంటే జగనం దగ్గర విడదీయచ్చు ఇక్కడ మనం. సరేనా? అలాగే తర్వాత ఏం మిగిలింది? 2 లఘువులు గురువు ఉంది. 2 లఘువులు గురువు ఉంది అంటే ఏమిటి? సగనం వస్తుంది. కాబట్టి మనం సగనం దగ్గర విడదీయచ్చు. ఇప్పుడు ఇదేమైంది? సగనమైంది. 2 గురువులు వచ్చాయి. 2 గురువులు ఎక్కడ ఉన్నాయి? గగ. కాబట్టి మనకి పద్య లక్షణాలలో ఏమైతే ఇచ్చాడు? నల గగ భజస అనే గణాలతోనే మనము పూరించాలి. కాబట్టి చూడండి, 1, 2, 3, 4, 5 గణాలు వచ్చాయా రెండో పాదంలో? సరే, ఇప్పుడు 2, 4 పాదాలలో 5 గణాలు రావాలి. కాబట్టి రెండవ పాదంలో 5 గణాలు వచ్చాయి. 4వది కూడా చూద్దాం. ఇక్కడ లఘువు గురువు మనకు సరిపోతుంది. ఇక్కడ లఘువు గురువు కాబట్టి మనం ఇక్కడ విడదీయచ్చు. కాబట్టి ఇది ఏమైంది? సగనం అయింది. అలాగే లఘువు గురువు ఇక్కడ ఏమన్నా మనకి సగనం అవుతుంది. మళ్ళీ ఇక్కడ సగనం విడదీయచ్చు. కాబట్టి వచ్చిన గణమే మరలా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కాబట్టి ఒక వరుస కానీ ఒక క్రమ పద్ధతి కానీ ఏమీ ఇవ్వలేదు. ఆడేం చెప్పాడు? పద్యంలో నల గగ భజస అనే గణాలు మాత్రమే ఉండాలి అని చెప్పాడు. కాబట్టి మనం ఆ గణాలు మాత్రమే ఇక్కడ గుర్తించాలి, మిగతా ఏవి రాకూడదు. కాబట్టి అలాగే లఘువు గురువు లఘు ఇక్కడ ఏమన్నా? లఘువు గురువు జగనం వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? జగనం అవుతుంది. అలాగే గురువు లఘువు భగణం అవుతుంది. లఘువు గురువు అప్పుడు ఏమవుతుంది? ఇది సగనం అవుతుంది. చూడండి, ఇక్కడ ఎన్ని వచ్చింది మనకి? 1, 2, 3,
13, 14, 15, 16 సరిపోయినాయా? ఒకటో గణంలో 3, ఒకటో పాదములో 3 గణాలు, రెండవ పాదములో 5 గణాలు, మూడవ పాదములో 3 గణాలు, నాలుగవ పాదములో 5 గణాలు, మొత్తం కలిపి ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి. అంటే ఏ పాదానికి ఆ పాదము అంకెలు వేసుకోవాలి, మరలా అన్నీ కలిపి టోటల్ నెంబర్ రావాలి, మొత్తం అంకెలు వేసుకోవాలి. ఇలాగ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇలా కూడా చూపించాలి, ఎందుకంటే 16 గణాలు చూపించాలి. సరే బాగా. అయితే ఇంకేం చెప్పాడంటే దీంట్లో ప్రాస నియమం ఉంటుంది అన్నాడు. ప్రాస నియమం అంటే ఏమిటి? పద్య పాదములలో రెండవ అక్షరాన్ని ప్రాస నియమం అంటారు. ఇక్కడ పద్య పాదములో రెండో అక్షరం చూసుకుంటే 1 2, ఇక్కడ రెండో అక్షరం ఉంది పా ఉంది, అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 రెండో అక్షరం ఏముంది? పా ఉంది, అంటే పా వరకు పడుతుంది కదా. ఇక్కడ మూడవ పాదంలో పా ఉంది, అలాగే నాలుగవ పాదంలో చూడండి పా ఉంది రెండవ అక్షరం, అంటే పకారంతో కూడినటువంటి ప్రాస ఈ పద్యంలో ఉంది. కాబట్టి ఈ పద్యంలో ప్రాస నియమం ఉన్నది. అలాగే చూడండి 2 4 పాదాల చివర గురువు ఉండాలి. 8వ పాయింట్ ఏంటి? 2 4 పాదాల చివర గురువు ఉండాలి. చూడండి రెండవ పాదంలో చివర ఏముంది? గురువు ఉంది, అండర్లైన్ చేయండి. ఇక్కడ గురువు దగ్గర గురువు ఉంది కదా. అలాగే 4వ పాదంలో చివర గురువు ఉంది. సరే బాగానే వచ్చింది. ఇంకా ఏం చెప్పాడు అంటే అతను బేసి గణాలు అనగా 1 3 5 7 ఈ గణాలలో జగనం ఉండకూడదు. పొరపాటున గాని 1 3 5 7 గణాలలో జగనము గాని వచ్చింది అంటే ఈ పద్యము తప్పు అది. కాబట్టి జగనం లేకుండా చూసుకోవాలి. చూడండి ఇక్కడ 1వ గణంలో ఏముంది? సగణము ఉంది. సరే వెరీ గుడ్, ఇక్కడ జగనం రాలేదు. అలాగే 3వ గణంలో ఏముంది? భగణము ఉంది. 3వ గణంలో భగణం ఉంది, జగనం రాలేదు. సరే అలాగే 5వ గణము చూడండి, 5వ గణం ఏది? ఇది 2వ పాదంలో 2వ గణం. ఎందుకంటే మొత్తం అన్ని వేసుకున్నాం కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇక్కడ 5వ గణం ఏమిటి? సగణం ఉంది, కాబట్టి ఇక్కడ జగనం రాలేదు. ఓకే. అలాగే 7వ గణము, 7వ గణంలో సగణం ఉంది, కాబట్టి ఇక్కడ కూడా జగనం లేదు. కాబట్టి లక్షణాలు ప్రకారంగా 1 3 5 7 గణాలలో జగనం అనేది ఎక్కడా కూడా లేదు. సరే కరెక్ట్ అయింది. నెక్స్ట్ 6వ గణము జగనము గాని నలము గాని ఉండాలి అన్నారు. 6వ గణం ఎక్కడ ఉంది? 1 2 3 4 5 6 ఈ 6వ గణంలో జగనం ఉందా? ఉంది. కాబట్టి జగనమైనా రావాలి, నలము అయినా ఉండాలి. మనకి ఈ పద్యం ఏమొచ్చింది? జగనం వచ్చింది. వెరీ గుడ్. సరే ఇంకా ఏముంది అంటే 1 3 పాదాలలో యతి లేదు, వదిలిపెట్టేయండి. 2 4 పాదాలలో 1 4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంది. చూడండి 2వ పాదం తీసుకోండి, వి అంటే ప్రాస అని చెప్పాం కదా. పద్య పాదములలోని మొదటి అక్షరానికి అక్కడ ఆ పద్యంలో నిర్ణయించినటువంటి యతి అక్షరానికి ప్రాస ఉండాలి. కాబట్టి ఇక్కడ 1 2 3 4 4వ గణం మొదటి అక్షరం ఏంటి? వి. కాబట్టి ఇక్కడ దేని ఎందుకు వచ్చింది? వికారానికి వికారం యతి వేసుకున్నాడు, సరిపోయింది. అలాగే 4వ పాదంలోని మొదటి అక్షరానికి 1 2 3 4 నే ఈ విధంగా ప్రాస ఉంది. కాబట్టి కంద పద్యములో తప్పకుండా ఈ నియమాలను పాటించి ఉదాహరణ సహితంగా రాయాలి. 4 మళ్ళీ ఒకసారి చూడండి. ఈ పద్య పాదములో 4 పాదాలు ఉంటాయి. 1 2 3 4 అలాగే 1 2 పాదాలను పూర్వార్ధమని, 3 4 పాదాలని ఉత్తరార్ధమని అంటారు. అలాగే 2 4 పాదాలలో 1 4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది. ఇదిగో చూపించే ఇక్కడ. అలాగే
ఈ గణాలన్నీ కూడా నల గగ భజస అనే గణాలతో పూరించాలి. అలాగే 1 3 పాదాలలో 3 గణాలు చెప్పున, అలాగే 2 4 పాదాలలో 5 గణములు చెప్పున మొత్తం పద్యము నుండి 16 గణాలు ఉండాలి. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అని చెప్పాను కదా, పద్య పాదములలో 2వ అక్షరం ప్రాస అంటారు. కాబట్టి ప్రాస అనేది ఆ అక్షరానికి ఏదైతే అక్షరం వచ్చిందో ఆ అక్షరానికి చూపించాలి. 2 4 పాదాల చివర గురువు ఉండాలి. ఇదిగో 2వ పాదం చివర గురువు ఉంది, 4వ పాదం చివర గురువు ఉంది. బేసి గణాల్లో అనగా 1 3 5 7 గణాల్లో జగనం ఉండకూడదు చూపించాము. 6వ గణము జగనము కానీ నలము కానీ ఉండాలి. జగనము వచ్చింది. ఈ విధంగా కందపద్య లక్షణాలు మనకి వివరించడం జరిగింది. ఉపజాతి పద్యాలలో మనకి ఆటవెలది, తేటగీతి, శేషము ఈ 3 రకాల పద్యాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఆటవెలది పద్యం గురించి చెప్పుకుంటున్నాం. ఆటవెలది పద్య లక్షణాలను మనం గుర్తు పెట్టుకోవాలి అంటే, జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే మనకు ఒక సూత్రం ఉంది. ఏమని అంటే అది ఎనగణ త్రయంబు ఇంద్రద్వయం హంస పంచకంబు ఆటవెలది. ఎనగణ త్రయము, ఎనగణుడు అంటే ఎవరు? సూర్యుడు. కాబట్టి త్రయము అంటే 3. కాబట్టి 3 సూర్యగణాలు. ఇంద్రద్వయంబు, ఇంద్రద్వయంబు అంటే ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రుడు. ద్వయము అంటే 2 ఇంద్రగణాలు. హంస పంచకంబు ఆటవెలది 5 సూర్యగణాలు. కాబట్టి ఆటవెలదిలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, అలాగే 5 సూర్యగణాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే మనకి ఆటవెలది పద్య లక్షణాలు అన్నీ కూడా గుర్తు ఉంటాయి. అందుకనే ఎనగణ త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆటవెలది. కాబట్టి ఆటవెలదిలో 4 పాదాలు ఉంటాయి. అలాగే 2 3 పాదాలలో 3 సూర్యగణాలు. ఎనగణ త్రయం అనగా ఎవరు? సూర్యుడు. కాబట్టి 3 సూర్యగణాలు. ఇంద్రద్వయం 2 ఇంద్రగణాలు ఉంటాయి. హంస పంచకంబు 5 సూర్యగణాలు ఉంటాయి. అక్కడ 2 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి. అలాగే 4వది పాదములోని 1 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. కాబట్టి ఆటవెలదిలో 4 పాదాలలో కూడా 1వ గణము 4వ గణము మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. దీనిలో ప్రాస నియమం ఉండదు. అంటే పద్య పాదములలో 2వ అక్షరం ప్రాస నియమం అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి ఆటవెలదిలో కానీ తేటగీతిలో కానీ శేషపద్యంలో కానీ సూర్యగణాలు ఇంద్రగణాలు ఉంటాయి. కాబట్టి మనకి సూర్యగణాలు ఎన్ని? 6. నల నగ సల భ ర త. కాబట్టి నా అంటే నగనం మీద లఘువు, నగ అంటే నగనం మీద గురువు, సల అంటే సగనం మీద లఘువు, భగనం రగనం తగనం. అలాగే సూర్యగణాలు ఎన్ని మనకి? 2. నగనము గల. ఈ గల అంటే ఏంటి? గా అంటే గురువు అని అర్థం, లా అంటే లఘువు అని అర్థం. ఈ గలాన్ని అగణము అని కూడా అంటారు. కాబట్టి ఈ సూర్యగణాలు ఇంద్రగణాల ద్వారానే మనము ఆటవెలది తేటగీతి శేషపద్యం లక్షణాలను గుర్తించాలి. కాబట్టి చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక పద్యం తీసుకుందాం. చూడండి. తల్లిదండ్రి మీద
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పొట్టనేమి వాడు గెట్టనేమి పొట్టలోని చెదలు పుట్టవా గెట్టవా విశ్వదా విరామ వినురవేమ. ఈ పద్యంలో మనము ముందుగా గురు లఘువులను గుర్తించుకుంటూ వెళదాం, ఆ తర్వాత గణాలను విభజిద్దాం. అంటే మనం ఏం చేస్తాము, లక్షణాలు ఏమని అన్నాడు, ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి అని చెప్పాడు. 1 2 3 4. సరే, 4 పాదాలు ఉంటాయి. ముందుగా మనం ఏం చేద్దామంటే గురు లఘువులను గుర్తించుకుంటూ వెళదాం. చూడండి, ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం ఏమిటి, గురు. ద్విత్వాక్షరాలు ఏమవుతాయి, లఘు. 0తో కూడినటువంటి అక్షరం గురువు అవుతుంది. అలాగే సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం కూడా గురువు అవుతుంది, కాబట్టి గురువు అయి. సంయుక్తాక్షరం ఏమవుతుంది, లఘువు అవుతుంది, కాబట్టి లఘు. అలాగే దీర్ఘాక్షరాలు ఏమవుతాయి, గురువులు అవుతాయి. అలాగే ఇది హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వము లఘువు, హ్రస్వము లఘువు, దీర్ఘాక్షరము లే గురువు అవుతుంది. అలాగే లఘువు, సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటిది గురువు. ఇంకా దీంట్లో ఏం మిగిలి ఉంది, 0తో కూడినటువంటి అక్షరం మిగిలి. 0తో కూడినటువంటి అక్షరం ఏమవ్వాలి, గురువు అవ్వాలి. అలాగే లఘు అవుతుంది. సరే, ద్విత్వాక్షరానికి ముందు ఉన్న అక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. ఓకే, ద్విత్వాక్షరము లఘు అవుతుంది, దీర్ఘాక్షరము గురువు అవుతుంది. హ్రస్వాక్షరం లఘువు, దీర్ఘాక్షరము గురువు, లఘువు. ద్విత్వాక్షరం ముందు ఉన్న అక్షరం ఏమవ్వాలి, గురువు అవ్వాలి. ద్విత్వాక్షరము లఘు అవుతుంది, దీర్ఘాక్షరము గురువు అయింది, లఘు. ద్విత్వాక్షరం ముందు ఉన్నటువంటిది గురువు, ద్విత్వాక్షరము లఘువు, దీర్ఘాక్షరము గురువు, హ్రస్వాక్షరము లఘువు, హ్రస్వాక్షరము లఘువు, హ్రస్వము లఘువు, హ్రస్వము లఘు. ఇక్కడ చూడండి, ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం ఏమవ్వాలి, గురువు అవ్వాలి. ద్విత్వాక్షరం ఏమవుతుంది, లఘు అవుతుంది. దీర్ఘాక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం గురువు, ద్విత్వాక్షరము లఘువు అవుతుంది. అలాగే దీర్ఘాక్షరము గురువు అవుతుంది. సరే, అలాగే చూడండి, ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఏమవ్వాలి, గురువు అవ్వాలి. సంయుక్తాక్షరం ఏమవుతుంది, లఘు అవుతుంది. దీర్ఘాక్షరము గురువు అవుతుంది. అలాగే హ్రస్వము లఘు అవుతుంది. దీర్ఘాక్షరము రా గురువు అవుతుంది. మా హ్రస్వాక్షరం కాబట్టి లఘు అయింది. అలాగే వి హ్రస్వము కాబట్టి లఘువు, హ్రస్వము కాబట్టి లఘువు, లఘువు. వే దీర్ఘము ఉంది కాబట్టి గురువు అయింది. మా లఘు అయింది. సరే, ఈ విధంగా పద్య పాదములలో గురు లఘువులను గుర్తించాము. ఇప్పుడు వీటిని ఏ విధముగా గణ విభజన చేయాలి, మనకి పద్య లక్షణాలలో ఏముంది, 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉండాలి. అలాగే 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ముందు 1, 3 పాదాలు తీసుకోండి. 1, 3 పాదాలలో ఏముండాలి, 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉండాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు 1వ పాదంలో ముందుగా 3 సూర్యగణాలు కావాలి. 3 సూర్యగణాలు. సూర్యగణాలు అంటే ఏమిటి, నగణం లేదా గల, ఈ 2 సూర్యగణాలు ఉన్నాయి. కాబట్టి మనం ముందు సూర్యగణాలు తీసుకున్నాం. ఇక్కడ వరుసగా మనకి ఏమన్నది, 3 సూర్యగణాలు కావాలి. సరే, సూర్యగణాలు ఎలా తెగితాయి ఇక్కడ గణ విభజనకే, చూడండి, గురువు లఘు. ఇక్కడ గురువు లఘు ఉందా, ఉంది కదా. ఇప్పుడు ఇదేమైంది, గల. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, మనం గల రాయాలి. కాబట్టి ఇది ఏ గణం, ఇది సూర్యగణం. సరేనా, గల వచ్చింది కాబట్టి అది సూర్యగణం కాబట్టి మనం ఆ విధముగా రాయాలి. అలాగే తర్వాత ఏంటి, గల వచ్చింది, ఇది కూడా ఏమవుతుంది, సూర్యగణం. రెండో గణం ఏముంది, ఇక్కడ గల వచ్చింది. గల అనేది ఏంటి, సూర్యగణం, రెండవది వచ్చింది. అలాగే ఎన్ని ఉండాలంటే మనకి
సూర్యగణాలు ఉండాలి అన్న. కాబట్టి మనం ఎక్కడ తెగుతుంది ఇక్కడ సూర్యగణం గల దగ్గర విభజించాలి. కాబట్టి గల ఇదేమైంది సూర్యగణము అయింది. సరేనా? ఎన్ని వచ్చింది సూర్యగణాలు అక్కడ 1 2 3 3 సూర్యగణాలు వచ్చినాయి కదా. సరే, ఇప్పుడు తర్వాత ఏం రావాలి? 2 యంత్రగణాలు కావాలి. 2 యంత్రగణాలు ఎలాగా విభజించాలో చూడండి. యంత్రగణాలు ఏమున్నాయి ఇక్కడ? సూర్యగణాలు కాదు, సౌండ్ వచ్చింది కొంచెం చూసుకోండి. ఇది యంత్రగణాలు 6. యంత్రగణాలు ఎన్ని? 6. కాబట్టి ఇంద్రగణాలు అంటే ఏమిటి? నల గగ నల నగ సల బ ర త. కాబట్టి ఇంద్రగణాలు మనకి 2 ఉండాలి పాదంలో. చూడండి ఇక్కడ 2 లఘువులు గురువు వచ్చింది. అక్కడ ఇంద్రగణాలు ఏముంది? 2 లఘువు గురువు. తర్వాత ఏంటి? లఘువు అంటే ఇక్కడ ఏమవుతుంది? సలా అవుతుంది. చెక్ చేసుకోండి. ఈ సలా అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సరే, ఇక్కడ ఏమవుతుంది? సలా. ఇదేమైంది? ఇంద్రగణము అయ్యి. అలాగే తర్వాత ఏంటి? 2 గురువులు లఘు వచ్చింది. 2 గురువులు లఘు ఎక్కడ ఉందో చూడండి. తగణంలో ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ తగణంలో ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? తగణం అయింది. తగణము అయింది. కాబట్టి ఇంద్రగణాలు ఎన్ని ఉన్నాయి? 1 2. 2 ఇంద్రగణాలు సరిపోయాయి కదా. అదే విధంగా 3వ పాదంలో కూడా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉండాలి. చూడండి. గల గల నగ సూర్య సూర్య సూర్య. ఎన్ని వచ్చింది ఇక్కడ? 1 2 3 సూర్యగణాలు వచ్చింది. సరిపోయింది అక్కడ. రైట్. మిగతా 2 ఏం రావాలి? ఇంద్రగణాలు ఉండాలి. ఇప్పుడు ఏముంది ఇక్కడ? గురువు లఘువు గురువు. రగణం దగ్గర సరిపోతుంది కదా. రగణం మళ్ళా గురువు లఘువు గురువు ఉంది. కాబట్టి ఏమవుతుంది? రగణం. ఇప్పుడు ఇదేంటిది? ఇంద్రగణం. ఈ 2 కూడా ఏమవుతాడు? ఇంద్రగణాలు. 1 2 ఇంద్రగణాలు. సరే, 1 3 పాదాలలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉన్నాయి. అలాగే 2 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉండాలి. 2 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉండాలి. చూడండి ఇక్కడ గల 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 గల. ఇవన్నీ ఏమిటివి? సూర్యగణం. ఈ 5 కూడా ఏ గణాలు? సూర్యగణాలు. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5. 5 కూడా సూర్యగణాలు వచ్చాయి. అలా ఇక్కడ కూడా చూడండి. 4వ పాదంలో గల, అలాగే గల నగణం గల. ఈ 5 కూడా ఏమిటి? సూర్యగణాలు. 1 2 3 4 5. సరే, ఇప్పుడు 2 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి. కాబట్టి మనకి 2వ పాదంలోను 4వ పాదంలోను 5 సూర్యగణాలు వచ్చాయి. అయితే ఈ పాదములో 1 4 మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. యతిమైత్రి తెలుసు కదా. పద్య పాదములలో మొదటి అక్షరానికి ఆ పద్యంలో నిర్ణయించినటువంటి యతి అక్షరానికి చూపించాలి. ఇక్కడ ఎన్నది? 1వ గణము అనగా 3వ గణము. 1 4 గణాలు గుర్తుపెట్టుకోండి. 1 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. 1 2 3 4 5. 4వది ఇది తాకే దాకే వేసాడు యతి. ఫస్ట్ పాదంలో మొదటి పాదంలో దేనికి వేసాడు? తాకే దాకే వేసాడు. తాత దాద్ద అంటే వర్గాక్షరాలకి యతి వేయడం జరిగింది. అలాగే 2వది 1 2 3 4 5. ఇక్కడ అచ్చులకి యతి వేసాడు. ఊకిని ఈకి. అలాగే 3వ పాదంలో
కూడా ఒకటి, ఒకటవ గణము, నాలుగవ గణము మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంది. ప్రాస నియమం ఉండదు. ప్రాస నియమం ఉండదు. ఇక్కడ ఈ పద్యంలో ప్రాస నియమం అనేది ఉండదు. కాబట్టి ఈ 5 లక్షణాలు కూడా ఆటవెనది పద్యంలో కనిపిస్తాయి. అలాగే తరువాతది తేటగీతి. తేటగీతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తేటగీతిలో ఆటగలిజోరనే ఉంటాయి. ఇవి కూడా తేటగీతి. తేటగీతిలో చూడండి, సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. సరే, అంటే సూర్యుడు ఒక్కడు అంటే ఇది ఒక సూర్యగణము, సురరాజులు ఇద్దరు. సురలు అంటే ఎవరు? దేవతలు. దేవతలకు రాజు ఎవరు? ఇంద్రుడు. కాబట్టి ఇక్కడ ఇంద్రగణాలు ఎన్ని? ఇద్దరు అంటే 2. అలాగే దినకర ద్వయము. దినకరుడు అంటే ఎవరు? సూర్యుడు. ద్వయము అంటే 2, కాబట్టి 2 సూర్యగణాలు. ఈ పద్యపాదంలో ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి లక్షణాలు చూద్దామే. ఒకటవది 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. రెండవది ప్రతి పాదంలో ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. మూడవది పాదములోని 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉండదు. చూడండి, సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. సూర్యుడు అనగా ఎవరు? ఒక సూర్యగణము, సురరాజులు ఇద్దరు, 2 ఇంద్రగణాలు, దినకర ద్వయం ఒక సూర్యగణము ఉంటుంది. కాబట్టి లక్షణాలు ఏమిటి? 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ కూడా ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదములో 1, 4 మొదటి అక్షరాలకు 1, 4 మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉండదు. ఇందులో కూడా ఇంద్రగణాలు, సూర్యగణాలతోనే మనము పూరించాలి. చూద్దాం. ఉదాహరణకి ఒక పద్యాన్ని తీసుకుందాం. అది బోర్డు మీద రాస్తాను, జాగ్రత్తగా చూడండి.
పద్య ఉదాహరణ. కపట మెరుగని సత్యవాక్యముల వాడు రమణి రాముడు శుభలక్షణములు వాడు ఇన్ని గుణములను ఊహింప ఎరుగువాడు ఇన్ని గుణములను ఊహింప నెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. ముందుగా మనము గురులగులను గుర్తించేద్దాం ఈ పద్యంలో కూడా. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం అవుద్ది గురు, సంయుక్తాక్షరం లఘు, దీర్ఘాక్షరము గురువు. అలాగే సంయుక్తాక్షరం ముందు ఉంది కాబట్టి ఆల్రెడీ గురువు అయింది కాబట్టి మళ్ళా గురువు అవుతుంది. అలాగే సంయుక్తాక్షరం ఏమవ్వాలి లఘు, లఘు లఘు, దీర్ఘాక్షరం గురువు, లఘు లఘు, దీర్ఘం కాబట్టి గురువు అయింది. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది కాబట్టి ఇది గురువు అవుతుంది. సంయుక్తాక్షరం లఘు. ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం ఏమవ్వాలి గురువు అవ్వాలి. ద్విత్వాక్షరం ఏమవ్వాలి లఘువు అవుతుంది. దీర్ఘాక్షరం ఏమవ్వాలి గురువు అవ్వాలి. మనకి సౌ ఉంది కదా, ఇక్కడ మనకి ఐ ఔ అనే అక్షరాలు గురువులు అవుతాయని చెప్పాం. ఇక్కడ సౌలు ఏముంది ఔ ఉంది కాబట్టి ఇది ఏమవ్వాలి గురువు అవ్వాలి. అలాగే సంయుక్తాక్షరానికి ముందు ఉన్న అక్షరం ఏమవ్వాలి గురువు అవ్వాలి. సంయుక్తాక్షరం లఘు అవ్వాలి. సున్నాతో కూడినటువంటి అక్షరం ఏమవ్వాలి గురువు అవ్వాలి. దీర్ఘాక్షరము గురువు అవ్వాలి. అలాగే ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం ఏమవ్వాలి గురువు అవ్వాలి. ద్విత్వాక్షరం లఘు, వా దీర్ఘం ఉంది లఘు. ఈ విధంగా మనం ఈ పద్యంలో గురు లఘులను గుర్తించాము. సరే, ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి గణ విభజన చేయాలి. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు మనకి లక్షణాలను, ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఓకే, ప్రతి పాదములోనూ ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. చూద్దాం. ఒక సూర్యగణం, సూర్యగణం అంటే ఏమొస్తాయి మనకి నగణం అంటే 3 లఘువులు, గల గురువు లఘు. ఇక్కడ ఏమో మనకి నగణం. సరే, అక్కడ ఏ గణం ఇది సూర్యగణం. తర్వాత ఏం కావాలి ఇక్కడ 2 ఇంద్రగణాలు ఉండాలి. 2 ఇంద్రగణాలు అంటే ఏం చూసుకోవాలి ఇక్కడ చూడండి. ఇక్కడ 4 లఘువులు ఉన్నాయి. 4 లఘువుల దగ్గర సరిపోతుంది చూడండి. ఇక్కడ నల, రగణం చూడండి. గురువు లఘువు గురువు రగణం వచ్చింది అంటే ఇంద్రగణం సరిపోతుంది. మరలా ఏం రావాలంటే ఇక్కడ 2 సూర్యగణాలు ఉండాలి. నగణం వచ్చింది, గల వచ్చింది అంటే ఇక్కడ 2 సూర్యగణాలు వచ్చాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5 గణాలు వచ్చాయి. ఒక సూర్య, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వచ్చాయి. మొత్తం ప్రతి పాదంలోనూ కూడా అలాగే ఉండాలి. ఇక్కడ సలవు ఇంద్రగణం అంటే ఒక సూర్య కదా, భగణం ఏంటిది ఇంద్రగణం. అలాగే నగణం సూర్య, గల సూర్య. చూసారా, మొదటి గణము సూర్యగణం వచ్చింది, రెండవది 2 ఇంద్రగణాలు ఉన్నాయి, అలాగే 2 సూర్యగణాలు. అలాగే మూడవ పాదంలో కూడా ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉండాలి. చూడండి. ఇక్కడ 2 గురువులు లఘు వచ్చింది కాబట్టి తగణం, ఇంద్ర, నగణం, సూర్య, గల,
సూర్యగణం వచ్చింది, 2 ఇంద్రగణాలు వచ్చాయి, తర్వాత 2 సూర్యగణాలు కూడా వచ్చాయి. ఇలాగ ప్రతి పాదంలోనూ కూడా ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. పాదంలోని 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4, 5. ఒకటో గణం 2, 3, 4. యతి ఎక్కడ వేసాడు? ఇక్కడ కాకేసాడు, కావర్గం చేసాడు. రెండవ పాదంలో 1, ఇది 1, 2, 3, 4, 5. ఇక్కడ నాలుగోది రాకే నాకే వేసాడు ఇది. అంటే ఇక్కడ అచ్చుల్లో ఆకే పడ్డాయి, ఇలా చూసుకోవచ్చు. అలాగే మూడవది ఇక్కడ 1, 2, 3, 4, 5. నాలుగో గణం ఈకి నేకి వేసాడు, అచ్చులు వేసాడు ఇక్కడ. అలాగే బాకి 1, 2, 3, 4, 5. వాకే ఎత్తి వేయడం జరిగింది. ఇలాగా 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. ఈ పద్యంలో ప్రాస నియమం ఉండదు. కాబట్టి తేటగీతి లక్షణాలు ఈ విధముగా ఉంటాయి. తేటగీతి, ఆటవెలిది, తర్వాత మనకి ఉపజాతులలో శేషపద్యం. ఈ శేషపద్యం గురించి ఇవాళ తెలుసుకుందాం. ఈ శేషపద్యం లక్షణాలు ఏమిటంటే, 1, ఈ పద్యంలో ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. అలాగే మూడవది, పాదంలో చూడండి, మనకి శేషపద్యంలో పాదాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని 2గా విభజించుకోవాలి. ఎలాగంటే శేషపద్యంలో 8 గణాలను, శేషపద్యంలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఇంద్ర, 2 సూర్యగణాలు. మొత్తం 8 గణాలు అవుతాయి. ఈ 8 గణాలను ఏం చేయాలి? 8 గణాలను 4 గణాలుగా 8 గణాలను 4 గణాలను ఒక భాగంగా, 4 గణాలను ఒక భాగంగా, అలాగే తర్వాతి 4 గణాలను మరొక భాగంగా చూపిస్తారు. శేషపద్యంలో 8 గణాలను, 4 గణాలను ఒక భాగంగా, తర్వాతి 4 గణాలను మరొక భాగంగా చూపిస్తారు. అలాగే నాలుగవది, పాదంలో 1, 3 గణాల మొదటి అక్షరాలకు ఐదు 7 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉండదు.
చూడండి, శేషపద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. శేషపద్యంలో 8 గణాలను 4 గణాలను ఒక భాగంగా, తర్వాతి 4 గణాలను మరొక భాగంగా విభజించి చూపిస్తారు. అలాగే పాదములోని 1, 3 గణాల మొదటి అక్షరాలకు 5, 7 గణాల మొదటి అక్షరాలకు ఇది మైత్రి ఉంటుంది. ప్రాస నియమం ఉండదు. అలాగే 6వది శేషపద్యం క్రింద ఆట వెలది కానీ తేటగీతి కానీ ఉంటుంది. ఈ పద్యానికి ఉదాహరణ ఏంటో ఒకసారి చూద్దాం. ఉదాహరణ, చూడండి ఉదాహరణ, ఒక పాదం తీసుకుందాం మనం, సరిపోతుంది. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవుని మదనములకు. ఈ పాదంలో ముందు మనం గురు లఘువులను గుర్తించేద్దాం. సున్నాతో కూడినటువంటి అక్షరం గురు, దీర్ఘాక్షరము గురు, హ్రస్వాక్షరము లఘు, హ్రస్వాక్షరము లఘు, హ్రస్వము లఘు. సున్నాతో కూడినటువంటి అక్షరం గురువు, తర్వాత లఘు. మా దీర్ఘము వచ్చింది కాబట్టి ఇది గురువు అవుతుంది. కాబట్టి సంయుక్తాక్షరానికి ముందు ఉంది కాబట్టి ఇది ఏమవ్వాలి? గురువు అవుతుంది. సంయుక్తాక్షరము లఘు అవుతుంది. అలాగే మో లఘు, నా హ్రస్వం కాబట్టి లఘు, దే దీర్ఘము ఉంది కాబట్టి గురువు, తర్వాతది లఘు. చూడండి, మా లఘు, దు లఘు, సున్నాతో కూడినటువంటి అక్షరం గురువు, తర్వాత లఘువు, దీర్ఘం ఉంది, దీర్ఘాక్షరం అవ్వాలి గురువు అవ్వాలి. అలాగే లఘు, నే దీర్ఘం ఉంది కాబట్టి గురువు, మా లఘు, ద లఘు, ఇవన్నీ కూడా హ్రస్వాక్షరాలు కాబట్టి లఘువులు అవుతాయి. వీటిని ఏ విధముగా గణ విభజన చేయాలి? మనకేం చెప్పాడు పద్యంలో? 4 పాదాలు ఉన్నాయి. సరే, ఒక పాదం తీసుకుందాం ఉదాహరణకి. సరే, ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఇంద్రగణాలు అంటే ఏంటి? నల, నగ, సల, భరత. వీటిలో నుంచి మనం తీసుకోవాలి ఇంద్రగణాలు. ఇప్పుడు 2 గురువులు లఘువు, 2 గురువులు లఘు, ఏమొస్తుంది మనకి? తగణం అవుతుంది. 2 గురువులు లఘు ఎక్కడ ఉంది? అక్కడ తగణం. సరే, ఇప్పుడు ఇదేమైంది? ఇంద్రగణం. అలాగే 2 లఘువులు గురువు, 2 లఘువులు గురువు లఘువు అంట. అప్పుడు ఏమవుతుంది? సల అవుతుంది. సల, అప్పుడు ఇదేంటిది? ఇంద్రగణము అవ్వాలి. సల అంటే ఇంద్రగణం ఉంది కదా, సల, నల, నగ, సల. అలాగే 2 గురువులు లఘు, అట్లా ఏమైంది? తగణం అయింది. 2 గురువులు లఘు ఏమైంది? తగణము అవుతుంది. అలాగే 2 లఘువులు గురువు లఘు వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? సల అవుతుంది. సల అవుతుంది. అలాగే తర్వాత 2 లఘువులు గురువు లఘు, అట్లా ఏమైంది? ఇక్కడికి సల, ఇది కూడా ఇంద్రగణం. తర్వాత గురువు లఘువు గురువు రగణం అవుతుంది, ఇది కూడా ఇంద్రగణం. తర్వాత సరే, ఇప్పుడు ఇంద్రగణం ఎంత వచ్చింది? 1, 2, 3, 4, 5, 6. 6 ఇంద్రగణాలు సరిపోయాయి కదా. తర్వాత ఏమి రావాలి? 2 సూర్యగణాలు ఉండాలి. తర్వాత 2 సూర్యగణాలు ఉండాలి. సూర్యగణం అంటే ఏంటి? నగణము కాదు, గలగణం రావాలి. ఇక్కడ ఏమైంది? 2 నగణాలు
సూర్యగణాలు సరిపోయాయి. మొత్తం ఇప్పుడు ఈ పద్య పాదంలో ఎన్ని గణాలు ఉండాలన్నాడు? మొత్తం 8 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 చూసారు కదా. 2 భాగాలుగా చేసుకున్నాము. మొదటి భాగంలో 4 గణాలు, తర్వాత భాగంలో 4 గణాలు చూపించాం. ఇప్పుడు తర్వాత ఏమిటి? పాదంలో 1 3 గణాల మొదటి అక్షరాలకు 1 3 గణాల మొదటి అక్షరాలకు ఒకటవ గణం 2 3 ఇక్కడ ఏమైనాడు? ఇక్కడ మాకి మాకి ఎత్తివేశాడు. 1వ గణంలోనే ఉన్నటువంటి మాకి 3వ గణంలో ఉన్నటువంటి మాకి ఎత్తివేశాడు. అలాగే తర్వాత భాగంలో 5 7 5వ గణంలో ఉన్నటువంటి మాకి 7వ గణంలో ఉన్నటువంటి మాకి ఎత్తివేయడం జరిగింది. ఈ విధముగా శేష పద్య లక్షణాలను మనం వివరించడం జరిగింది.